సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమంది జీవితంలో కష్టపడి అలసిపోతారు. అంటే ప్రతి వారికి కూడా జీవితంలో బాగుపడాలి, బాగా సంపాదించాలి, పిల్ల పాపలతో హాయిగా ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్స్ కూడా రీచ్ అవ్వకుండా కొంతమంది అలా బాధపడుతూ ఉంటారు. చదువు ఉండి, క్వాలిఫైడ్ ఉండి కూడా అస్తమానం కష్టపడ్డమే. ఈ ఉద్యోగం ఆ ఉద్యోగంలో చేంజ్ చేస్తూ ఆఖరికి తెచ్చిపోతారు. కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి బిజినెస్లో ఏదో ఒక లాస్, ఏదో ఒక అవాంతరాలు, అనుకోని సంఘటనలు, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటూ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా వస్తుందేమో అని ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి పెడుతుంటారు. కొంతమంది అయితే కొన్ని ఆస్తులు కూడా అమ్మేసి అందులో పెడుతుంటారు ఆ బిజినెస్లో. కానీ ఎంత చేసినా రాదు. కష్టపడి లాస్ట్ కలిసిపోయి ఇంకా విసిగిపోతారు. ఇంకా నా కర్మ ఇంతే. దాంతో పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, దీక్షలు ఎన్నో చేస్తారు. పాపం ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు వాటి గురించి. అయినా రిజల్ట్ లేదు. ఆఖరికి ఇంకా అలసిపోతారు. ఇంకా నా బతికింతే అని ఒక భయంకరమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అలా నేను చాలామందిని చూశాను. అలా ఎందుకు వెళ్ళిపోతుంటారంటే కష్టపడ్డ ప్రతిసారి ఎదురు దెబ్బే. ఇంట్లో ఒక లాఫింగ్ స్టాక్ అయిపోతారు, ఫ్రెండ్స్లో లాఫింగ్ స్టాక్ అయిపోతారు. అందరు నవ్వుతారు చూసి, ఎగతాళి చేస్తుంటారు. వీడు బిజినెస్ చేస్తుంటాడు, లాస్ అయిపోతుంటాడు, ఊరికే బిజినెస్లో చేంజ్ చేస్తుంటాడు, చేత కాదు వీడికి, యూజ్లెస్ ఫెలో అని ఒక బ్రాండ్ పడిపోద్ది. ఎందుకంటే ప్రతిసారి లాసే కదా. కొన్నాళ్ళు అలా వెళ్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ జీరో. అలాంటి వాళ్ళు బయటపడాలి, నిజంగా జీవితంలో మళ్ళీ సాధించాలి అని అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే, ఇంట్లో కొన్ని వాస్తు మార్పులు, ఆఫీస్లో కొన్ని వాస్తు మార్పులు. పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా సిక్ ఇండస్ట్రీస్గా మారిపోతుంటాయి. పాపం ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చి పెడుతుంటారు, ఆర్డర్స్ ఉంటాయి. కానీ తీరా తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రోడక్ట్ రిజెక్ట్ అయిపోవడం, ఎన్నో అవాంతరాలు రావడం, ఆఖరికి అది లాస్కు వెళ్ళిపోద్ది. అలా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మన దగ్గర, సిక్ ఇండస్ట్రీస్గా మారిపోయి. క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా, బాగా టెక్నికల్ నోహా ఉన్న వాళ్ళు కూడా అలా చితికిపోతూ ఉంటారు. లాస్ట్కి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంకా నా వల్ల అవ్వదు ఇంకా అని. కొంతమంది అయితే సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతుంటారు పాపం. అప్పుడు ఏంటంటే, ఇంత కష్టపడ్డాం, ఎన్నో చేసాం, అవ్వలేదు. చిన్నగా ఎవరైనా బాగా అనుభవం ఉన్న వాస్తువుని తీసుకెళ్ళి అక్కడ చూపించి కొన్ని మార్పులు, వాస్తువుని తీసుకెళ్తే ఎన్నో మార్పులు చెప్తారు. అక్కడ ఉన్న దోషాలన్నీ సవరించాలంటే కష్టంగా ఉందనుకోండి. అసలు డబ్బేం లేదు మన దగ్గర, ఇప్పుడేమో ఇన్ని మార్పులు చేయమంటున్నారు. ఎలా మరి? మార్పులు చేయాలి. అన్నీ ఒక్కసారి చేసే వీలు లేకున్నా ఫేజ్ వైజ్, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే కొంచెం రిజల్ట్స్ రావడం మొదలు పెడుతుంది. అసలు ఆ స్టెప్ బై స్టెప్ చేయడానికి కూడా అసలు మాకు వీలే లేదని, డబ్బే లేదు అంటే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, ఎవరు ఏమీ అనుకోకూడదు. ఒక సామెత ఉంది కదా, బెగ్ బారో స్టీల్ అని.
ఎక్కడి నుంచైనా తీసుకురావాలి ఆ పని చేయడానికి, అంతే, తప్పదు. ఎందుకంటే మనం మొత్తం ఇంతవరకు మునిగిపోయాం. ఇప్పుడు ఇంకా ముక్కు వరకు వచ్చింది దాటిందంటే మునిగిపోతాం. అప్పుడు ఏదో ఒకటి చేయాలి. బేక్ బారో స్టీల్. సరే తీసుకొస్తాం ఎక్కడి నుంచో. వాస్తు కన్సల్టెంట్ని రావడానికి కూడా అతనికి ఫీజు ఇవ్వాలి కదా మరి. అది ఇవ్వడానికి కూడా డబ్బులు లేవండి బాబు. మరి ఎలా ఇప్పుడు? సో తీసుకొచ్చే వాళ్ళకి చెప్పుకోవాలి మనం, అయ్యా బాబు నా పరిస్థితి ఇది, ఓపెన్గా చెప్పాలి, నా దగ్గర డబ్బులు లేవు, మీరు వచ్చి చూడండి అని. అలాంటి వాళ్ళ గురించి నేను ఎప్పటికీ ఉంటాను. నన్ను కన్సల్ట్ చేస్తే డబ్బు ఇవ్వలేని వాళ్ళకి నేను ఫ్రీగా చెప్తాను. నిజంగా బాగుపడాలని తప్పని ఉంటే మాత్రమే. డబ్బు ఉండి మేము ఫీజు ఇవ్వలేమంటే కాదు. డబ్బు అసలు లేదండి, జీవితంలో చితికిపోయాం, మళ్ళీ పైకి రావాలి అన్న తప్పని ఉంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్. నా దగ్గరకు వస్తే ఏమీ తీసుకోకుండా వాస్తు మార్పులు చెప్తాను. సో ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి వాస్తు మార్పులు చేయాలి. చేస్తే మళ్ళీ జీవితంలో తప్పకుండా బాగుపడతారు 100%. అలా ఎంతోమంది బాగుపడ్డారు. కానీ మనం అందరినీ తీసుకొచ్చి వీడియోస్లో టెస్టిమోనియల్స్ ఇప్పించలేం కదా. అందరికీ ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. అందరూ వాస్తు పాటిస్తారండి, కానీ ఓపెన్గా ఎవరు చెప్పరు. అందుకే మనం టెస్టిమోనియల్స్ ఇప్పించడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తప్పకుండా బాగుపడతారు. అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఇంకా జీవితంలో కష్టాలన్నీ పోయి చక్కగా బాగుపడతారు. సాయి రక్ష.